నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన చెక్కారాము మాధురులకు పుట్టిన పసికందు మృతి. సిహెచ్సి ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టిన బంధువులు గ్రామస్తులు నాయకులు. నగర్లో శ్రీ సరస్వతి దేవి అమ్మవారి 20వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీమతి మరియు శ్రీ పెనుపోతు భైరవ స్వామి దంపతుల సౌజన్యంతో విశేష ద్రవ్యాలతో అభిషేకం, కుంకుమార్చన, చండీ హోమం, సరస్వతి హోమం, లక్ష్మీ హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన భక్తులు. శ్రీ సరస్వతి దేవి అమ్మవారి 20వ వార్షికోత్సవం సందర్భంగా గోపాల్ నగర్లో శ్రీమతి మరియు శ్రీ పెనుపోతు భైరవ స్వామి దంపతుల సౌజన్యంతో విశేష ద్రవ్యాలతో అభిషేకం, కుంకుమార్చన, చండీ హోమం, సరస్వతి హోమం, లక్ష్మీ హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులెల్లరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. శ్రీ సరస్వతి దేవి అమ్మవారి 20వ వార్షికోత్సవం సందర్భంగా గోపాల్ నగర్లో శ్రీమతి మరియు శ్రీ పెనుపోతు భైరవ స్వామి దంపతుల సౌజన్యంతో విశేష ద్రవ్యాలతో అభిషేకం, కుంకుమార్చన, చండీ హోమం, సరస్వతి హోమం, లక్ష్మీ హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులెల్లరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఇప్పుడు ఈ స్థలము దేవాలయం ఎప్పుడూ శుద్ధి కానీ నానా రకములైనటువంటి వారు వస్తుంటారు కాబట్టి महासरस्वती नमोस्तुते नमस्कार
నారాయణ దృష్ట్యా ధర్మంత దృష్ట్యా ఉదయశ్రీయండి ఉదయత సర్వ అపరాధ నమస్కారం సమర్పయామి. మహాకల్పితవదనం భావనం భవం రామకృష్ణ జరుగుతుంది. ఒక మంచి ఆలోచన కలిగినట్లయితే దాని నుంచి ఏదైనా దారి దొరుకుతుంది తప్ప ఆ ఆలోచన లేకుండా ఎవరినో ఇబ్బంది పెడతామనో ఇంకోటనో ఆలోచనలు పెట్టుకుని మనం జీవనాధారం చేస్తే వాడు సుఖంగా ఉండడం, ఆలోచనల వల్ల వీళ్ళు సుఖంగా ఉండడం. ఆ యొక్క మంత్రస్మరణ చేయడం చేత మన యొక్క నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచే నాలుగు మాటలు చెప్పాలి. ఎవరు చెప్తారా? మీ అబ్బాయి చెప్తారా? గుడి కోసం మనకి కొంచెం తాళిరేవు మండలం తాళిరేవు ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన చెక్కారాము మాధురులకు పుట్టిన పసికందు మృతి చెందడంతో బంధువులు గ్రామస్తులు నాయకులు సిహెచ్సి ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టి బాధ్యులైన వారిని తొలగించి ఇటువంటి మరో సంఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళిరేవు మండలం తాళిరేవు సిహెచ్సి ఎదుట చేస్తున్న ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, కాకినాడ ఆర్డీఓ సిఐ వైద్య అధికారులు పరిస్థితిని సమీక్షించారు. సంఘటనకు బాధ్యులైన నర్సుగా పనిచేసిన ఇంద్రను విధుల నుండి తొలగించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన స్నేహలతపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును జిల్లా కలెక్టర్కు నివేదిక అందించి వారి ఆదేశాల మేరకు 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. పసిబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చెక్కారాము మాదిరి దంపతులకు మద్దతుగా వాడ్రేవ్ వీరబాబు, టేకుమూరి లక్ష్మణరావు, పొన్నమండల రామలక్ష్మి, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామ్యూల్ సాగర్, పార్టీ అధ్యక్షుడు కాదవ్ గోవింద్ కుమార్, పైజ్ ఎంపీపీ కోపనాతి నాగరాజు, సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, గంజా సూరిబాబు, జగలి ప్రసాద్ బాబు, మేడిచెట్టి సత్యనారాయణ, ఉమా మహేశ్వరి, రత్నకుమారులతో పాటుగా గ్రామస్తులు పార్టీలకు అతిథిగా పాల్గొని అండగా నిలిచారు.
ఎవరు స్పందించలేదండి. మీరు ఏమంటారు? ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇది నీకు మా బిడ్డ కాదు, ఇలాంటివన్నీ వేరే వాళ్ళకి జరగకూడదు. ఈరోజు ఆల్రే మండలం మరి జీహెచ్ దగ్గర ఏ కారణం చేత ఈ ధర్నా చేస్తున్నామంటే ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి, లచ్చిగారి గ్రామాలు. ఇక్కడ జనాభా కూడా చాలా ఫ్లోటింగ్ ఎక్కువ. కానీ ఇక్కడ జీహెచ్లో మెరుగైన సదుపాయం జరగట్లేదు ప్రజలందరికీ కూడా. ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ నిన్న ఉదయం పెదపూడి వెంకటాపాలెం నుంచి ఒక మత్స్యకార గ్రామం నుంచి డెలివరీ ఇష్యూలో, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ ఇక్కడ వాడుతున్నారు. రెండో డెలివరీ తీసుకొచ్చిన వెంటనే వీళ్ళు వైద్యం చేశారని చెప్పేసి ఉదయం చేశారు. సాయంకాలం అక్కడికి నిన్న కాకినాడ వెళ్ళడం జరిగింది. లేదా నేను ఉదయం అక్కడికి ప్రతిదీ వస్తూ ఉంటాం. మీకు కుర్రోళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా, తల్లిదండ్రులు అక్కడే కాపలా కావాల్సి కూర్చున్నారు. కానీ ఇక్కడ స్టాఫ్ కానీ, ఇక్కడ సూపరింటెండెంట్ కానీ ఏ విధమైన బాధ్యత లేకుండా పురుడు ఉండే మనిషి దగ్గర ఉండకుండా ఏసీ రూములో పడుకుండి ఒక స్లీపర్తో వైద్యం చేయించడం అనేది చాలా బాధాకర విషయం. దీన్ని మేమందరూ ఖండిస్తున్నాం. మా నాయకులు అందరూ కూడా, మా గవర్నమెంట్ తరపున మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఖండించారు. ఇమిడింట్లో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్టాఫ్ని ప్లస్ సూపరింటెండెంట్ గారిని సస్పెండ్ చేయమని చెప్పేసి ప్రతిపాదనలు పెట్టాం. ఇప్పుడు ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. దీన్ని ఇమిడింట్లో శాశ్వతంగా సస్పెండ్ చేసేలాగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టాఫ్ కానీ, ఆ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉండటానికి లేదు సార్. దయచేసి ఈ ప్రజలందరికీ న్యాయం చేయాలని ద్వారా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సూపరింటెండెంట్ వెంటనే చెప్పలేదు, షాక్ పడుతుంది, ఎంత అవుతుంది, పర్లేదు చిట్టుపోతాడు. స్పేస్ పడకూడదు. రెండోసారి అలాగా ఏమన్నా తీసుకుంటాం ఇక్కడికి రాగలరా? ఇటువంటిది ఎవరికి తీసుకెళ్ళి రాకూడదు. సస్పెండ్ చేసి కమిషన్ వేసుకోమని అది చెప్పండి. సస్పెండ్ చేసిన తర్వాత కమిషన్ వేసుకోండి. దాన్ని చెప్పి వీళ్ళు చెప్పేసి డ్రాయింగ్ చేసుకుని ఇదేంటో తీసుకుంటే అవుతుంది. మనం పట్టుకునే అవుతుందా వీళ్ళు కమ్మకి అవుతుంది.
డెలివరీ అయినప్పుడు డాక్టర్ తగ్గించుకోవడం చాలా నెగ్లిజెన్సీ కేవలం ఏది తెలుస్తుంది అలా ఒకటి గంటలు కూడా గతంలో కూడా జరిగిందని మా పెద్దలందరూ కూడా చెప్పారు కాబట్టి ఏదైనా చాలా దురదృష్టకరం ఇది ఇటువంటి విషయం మళ్ళీ ఇప్పుడు జరగకూడదు తప్పనిసరిగా ఏదైతే నెగ్లిజెన్స్ ఉందో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి ఇక్కడ హాస్పిటల్ కూడా దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి డాక్టర్ ఆయన దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి ఎటువంటి మీకు ఏదైనా దురదృష్టకరం ఇలా జరగకూడదు డెలివరీ జరిగినప్పుడు ఒకసారి పిల్లలు పోవచ్చు జరగచ్చు ఏదైనా ఎలా జరిగిందో మనం కూడా చెప్పలేం కాకపోతే అక్కడ నెగ్లిజెన్సీ క్లియర్గా అనిపించింది తలుపు కొట్టినా తలుపు తీయకుండా మరి పిల్లలు డెలివరీ బెడ్ మీద అయిపోయిన టైంలో ఒక పేపర్ వెళ్ళి కట్ చేసిందంటే అది గంటగంట దాని మీద సీరియస్గా మాత్రం యాక్షన్ తీసుకుంటారా పబ్లిక్గా ఇబ్బంది కాబట్టి మీరు అందరూ దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని 1-2 గంటలు ఎవరైతే పాజిటివ్ వాళ్ళు సస్పెండ్ చేస్తారో మరి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మీరు అందరూ మరి రోడ్ మీద ఇలా పబ్లిక్ ఇలా చేయడం అనేది మన కరెక్ట్ కాదు మన లోపల కూర్చున్న పర్లేదు కాబట్టి పబ్లిక్ వే కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తాం ఇటువంటి దానికి ఎవరు ఉపయోగించలేదు ఇంట్లో రాజకీయాలు ఉండవు ఎందుకంటే జరిగిన ప్రాణ నష్టం జరిగింది అసలు మళ్ళీ ఎవరు చేస్తలేదు అది 100% నెగ్లిజెన్సీ తెలుస్తుంది కాబట్టి దాని మీద తప్పకుండా యాక్షన్ 1.5 అవర్స్లో మీకు డెసిషన్ తీసుకుంటారు కాబట్టి నేను కూడా కరెక్ట్గా తీసుకుంటాను ఎట్టి పరిస్థితులు అటువంటి చేసి సస్పెండ్ చేయాలని చెప్పి దాని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్టీఓ సంవత్సరం కమిటీ వచ్చింది కాబట్టి సస్పెండ్ చేస్తారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ప్రజా సంఘాలు పీపుల్ ఆర్గనైజేషన్ మరియు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ స్థానిక కాశీ వారు తుహు సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ప్రజా సంఘాలు పీపుల్ ఆర్గనైజేషన్ మరియు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ స్థానిక కాశీ వారు తూమ్ సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎగ్జిక్యూటివ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అహ్మదాబాద్లోని జరిగినటువంటి విమాన ప్రమాద మృతులకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నాం. కాశీవారం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు కూడా ముమ్మిడివరంలోని యువజన సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా విమాన ప్రమాదంలో చెందినటువంటి మృతులకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నాం. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో దేశం మొత్తం ఉలికిపోయే విధంగా మరి అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి ఏ విమానం 1:30 టేకాఫ్ అయిన 5 నిమిషాలకే మరి దురదృష్టవశాత్తు సాంకేతిక లోపంతో మరి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దానిపై కుప్పకూలి సుమారు 241 మంది, ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా అభినందన జరుగుతుంది, ఆయనతో సహా 241 మంది మృతి చెందడం జరిగింది. మరి మృతి చెందిన ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అంతేకాకుండా అది మెడికల్ కాలేజ్ అవడం వల్ల మరి మధ్యాహ్న సమయం కావడం వల్ల చాలామంది విద్యార్థులు మెడికల్ విద్యార్థులు భోజనాలు చేస్తున్న సమయంలో మరి ప్రమాదం జరగడం వల్ల ఈ సంఘటనలో మెడికల్ విద్యార్థులు కూడా చాలామంది మరణం జరిగింది. వారికి కూడా ఆ భగవంతుడు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే మరణించినటువంటి కుటుంబాలకు తగిన ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క కుటుంబాలకు మా తరపున ప్రత్యేక ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి యువజన సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఆర్గనైజేషన్లు కావచ్చు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున పాల్గొని కాశీవారి తుమ్ము దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి మరి వారికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
తాళరేవు మండలం గాడిమొగలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర శెట్టి బల్జ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు మందాల గంగా, సూర్యనారాయణ, దూలిపూడి బాబు, మోపూరి వెంకటేశ్వరరావు, కట్టా త్రిమూర్తులు, పొన్నమండ రామలక్ష్ములు హాజరయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆమోదంతో గాడిమొగ గ్రామ కమిటీ ఎంపిక జరిగింది. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సంగాడి కామేశ్వరరావు, కార్యదర్శిగా బొడ్డు వీరబాబు, ఉపాధ్యక్షులుగా రామాడి రామలక్ష్మితో పాటుగా మరో 10 మంది సభ్యులతో కమిటీ ఎన్నిక ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో లంకె నూకరాజు, పెసింగి ఈశ్వరరావు, పూలపుకర అప్పారావు, నాగబాబు, సీతారామరాజు, మల్లాడి వరదరాజు, తాతారావు, ఇతర ముఖ్య నాయకులు, మండల జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గత 27 రోజుల నుండి తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్కు పీడీఎస్యూ విద్యార్థి సంఘం తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ రాష్ట్ర సహాయక కార్యదర్శి బి సిద్ధు, పీడీఎస్యూ నాయకులు కె సురేష్ తదితరులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు గత 27 రోజుల నుండి సమ్మె చేస్తున్నారని, మున్సిపాలిటీలో అత్యవసర విభాగమైన నీటి సరఫరా, వీధి దీపాల కార్మికులకు, టెక్నికల్ కార్మికులకు కనీస వేతనం 15,000 రూపాయల నుండి 29,200 రూపాయలు పెంచాలని, నాన్ టెక్నికల్ కార్మికులకు 24,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు పైబడిన కార్మికులను పర్మనెంట్ చేయాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుడికి 10 లక్షల రూపాయలు, ఎగ్జిక్యూటివ్ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి నేడు రామచంద్రపురం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల మీద 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె న్యాయమైంది, ధర్మమైంది. ఎందువల్లంటే కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, వాళ్ళకి జీతాలని ప్రభుత్వం ఈరోజు 15,000 ఇస్తుంది. ఆ 15,000లో బియ్యంతో బోనస్ పోగా 13,000 రూపాయలు ప్రభుత్వం జీతాల కింద ఇస్తుంది. అవి ఎటువంటి పరిస్థితుల్లో సరిపోతలేదు. ఓ పక్కన సుప్రీంకోర్టులు మరి ఏదైతే కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అయినా కానీ మున్సిపాలిటీ కార్మికులకి కనీస వేతన చట్టాన్ని కూడా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. వాళ్ళు టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులు లేకపోతే ఒక పక్కన మున్సిపాలిటీలో వాటర్ ఉండదు, కరెంటు బిల్లు ఉండవు. అయినా కానీ ఎంతో కష్టపడి వాళ్ళు శ్రమ చేస్తుంటే ప్రభుత్వాలు వాళ్ళ జీతాలు పెంచడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెని ప్రభుత్వాలు వెంటనే పరిష్కారం చేయాలా? లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పోరాటాన్ని నిర్వహిస్తామని నేను తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే వాళ్ళు అడుగుతుంది జీతాలు అడుగుతున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ కింద ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు ఏమన్నా అడుగుతున్నారు. అదేవిధంగా మరి ఏదైనా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2020 సంబంధించి ఏదైతే కార్మికుల చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా పని గంటలు 8 గంటల పని దినాన్ని 10 గంటల వరకు పెంచింది. ఆ ఏదైతే పెంచిన పని గంటలని వెంటనే తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, కార్పొరేట్కి అనుగుణంగా, మౌలిజాతి కంపెనీలకు అనుగుణంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందా ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలా. కార్మికులు ఏదైతే తమ కార్మికులు మరి ఇంజనీరింగ్, మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్నారో ఆ సమ్మెను ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని న్యాయబద్ధంగా పరిష్కరించాలని, వాళ్ళ జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. 10 గంటల పని దినాన్ని 10 గంటల పని దినాన్ని 10 గంటల పని దినాన్ని చేయాలి. ఇంజనీరింగ్ కార్మికులను పర్మిట్ చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులను పర్మిట్ చేయాలి, జీతాలను పెంచాలి. సమాన
పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, పెంచాలా జీతాలను, పెంచాలా జీతాలను, పెంచాలా జీతాలను, పరిష్కరించాలి మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను, మున్సిపాలిటీ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను తగ్గించాలా 10 గంటలను, రద్దు చేయాలి 10 గంటలను, పెంచిన 10 గంటలను, పెంచిన 10 గంటలను, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఐక్యత, పెంచాలా జీతాలను, పెంచాలా జీతాలను, పెంచాలా జీతాలను, పర్మినెంట్ చేయాలన్నా టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇంజనీరింగ్ కార్మికులను, కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన చెక్కారాము మాధురులకు పుట్టిన పసికందు మృతి. సిహెచ్సి ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టిన బంధువులు, గ్రామస్తులు, నాయకులు. నగర్లో శ్రీ సరస్వతీదేవి అమ్మవారి 20వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీమతి మరియు శ్రీ పెనుపోతు భైరవ స్వామి దంపతుల సౌజన్యంతో విశేష ద్రవ్యాలతో అభిషేకం, కుంకుమార్చన, చండీ హోమం, సరస్వతి హోమం, లక్ష్మీ హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.